సమైక్యాంధ్ర అనేది నినాదం కాదని అది తన విధానమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. బిల్లుపై చర్చ సందర్భంగా గతంలో కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్న ముఖ్యమంత్రి మాట తప్పారని సిపిఐ నేత గుండా మల్లేష్ ఆరోపించినప్పుడు కిరణ్ కలగజేసుకున్నారు. ఇది తనకు తమ అధిష్టానానికి సంబంధించిన విషయమని దీనిపై తర్వాత వివరణ ఇస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. చెప్పిన మాట వాస్తవమే. మా హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని నేను వారితో నిర్ణయం విషయంలో మాట్లాడతానని, వారు తీసుకున్న నిర్ణయాన్ని నేను ఒప్పుకుంటానని, మా హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నాను. అది మీకు వేరే వాళ్ళకి సంబంధం లేదు, నాకు మా హైకమాండ్ కున్న సంబంధం. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఉంది. మా హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను ఈ నిర్ణయానికి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నానని స్పష్టంగా తెలియజేస్తాను. ఇప్పుడు మా హైకమాండ్ తో నా నిర్ణయానికి వేరే వాళ్ళ దగ్గర నేను చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. నేను తెలంగాణ వాసినా, సీమాంధ్ర వాసినా, నేను ఇక్కడ పుట్టాను, ఇక్కడ చదువుకున్నాను, ఇక్కడే క్రికెట్ ఆడాను, ఇక్కడే ఉన్నాను. ఇదే నా వయసు 53 సంవత్సరాలు. నేను తెలంగాణ వాసినా, సీమాంధ్ర వాసినా చెప్పు. ఆయన తెలంగాణ అనేది ఆయన మనసులో ఉన్న సార్. సీట్లు అక్కడ రావాలనే ఉద్దేశం అక్కడ ఉంది సార్. ఆయనకు మళ్ళీ గెలవాలనే ఉద్దేశం ఉంది సార్. సమైక్యాంధ్ర నా నినాదం కాదు, నా విధానం. అది ఎందుకు విధానం తీసుకున్నానో నేను మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. నేను నిలబడాలంటే సీటు నాకేం తెలంగాణలో వస్తుంది. సీటు గురించి, ఓటు గురించి, రాజకీయాల గురించి, రాజకీయాల్లో కొనసాగేదానికి నేను నిర్ణయాలు తీసుకోలేదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల యొక్క భవిష్యత్తు, తెలంగాణ ప్రజలతో పాటు భవిష్యత్తు కోసమే నేను తీసుకున్న నిర్ణయం అనేది నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు స్పష్టంగా తెలియజేస్తాను.